వర్స్ ఇది వచ్చేసి బిగ్ డచ్ మ్యాన్ అండి. మీకు బిగ్ డచ్ మ్యాన్ కూడా వీడియోలు చాలా వరకు తీయలేదు నేను. బిగ్ డచ్ మ్యాన్ ఎక్విప్మెంట్ ఇదంతా. ఇందులో వచ్చేసి మేజర్గా ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఈ డిస్ప్లేలో వచ్చేసి వాటర్ ఎంత పోతుంది ఎంత అనేది చూసుకోవచ్చు. బిగ్ డచ్ మ్యాన్లో మాత్రమే ఇట్లుంది. అది ఇప్పుడు చాలా కంపెనీస్ అనేవి చాలా చేంజెస్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. ఈ బిగ్ డచ్ మ్యాన్ వల్ల అంటే బిగ్ డచ్ మ్యాన్ ఇంటర్నేషనల్ కంపెనీ కావచ్చు. కాకపోతే మన దగ్గరకు వచ్చేసి ఎలా ఉందనంటే మనము నార్మల్గా ఇప్పుడు చూడండి సుప్రీం కానీ దుమాల్ కానీ ఏషియన్ పౌల్ట్రీ కానీ ఇదన్నీ మనము ఫస్ట్ డే నుంచే మెయిన్గా యూస్ చేసుకోవచ్చు. సో పైగా ఇందులో ఏషియన్ అయితే ఫస్ట్ డే నుంచే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే బిగ్ డచ్ మ్యాన్ వచ్చేసి ఇది ఫస్ట్ వీక్ అయిపోయిన 10 డేస్ వరకు పెట్టడానికి అవకాశం కుదరట్లేదు ఫీడ్ లైన్. అప్పటి వరకు ఖచ్చితంగా మనం ఇది చేసుకోవాల్సిందే. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఖచ్చితంగా చూడండి. ఈ ఫీడ్ రన్ చేసి ఇది ఖచ్చితంగా ఇట్లా తిప్పాల్సిందే, లేదంటే ఫీడ్ అనేది జారదు. లేదంటే ఈ ఫీడ్ ఈ హైట్ ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్ ఈ హైట్ని ఇట్లా లేపితే కానీ ఫీడ్ కింద పడదు. అట్లా ఉంది. ఇట్లుంటే ప్రాబ్లమేటిక్ కదా అండి. ఎవరికైనా అంటే ఫస్ట్ వీక్ నుంచే ఫీడ్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్. అట్లాంటివి ఇందులో అట్లా అవ్వట్లేదు. ఈ కంపెనీ ఏదో బాగుండట్లేదని నేను అనట్లేదు, కానీ ఇది కొద్దింత మన ఇండియన్ కండిషన్స్లో అయితే ఇదంత పెద్దగా వర్కౌట్ కాని విషయం ఇది. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచే మనము మామూలుగా ఫీడర్లు అయినా నాలుగో రోజు కానీ 5వ రోజు కానీ కింద దింపించేసుకుంటాము. కాకపోతే దీంట్లో ఇది కింద దిగడానికి అవ్వట్లేదు. ఇది అనండి మెయిన్ బిగ్ డచ్ మ్యాన్లో ప్రాబ్లము. పైగా ఇందులో ఏంటంటే మంచిగా అంటే బ్యాచ్ వైజ్ హిస్టరీ కానీ ఏది కానీ మనకు బాగుంది. ఇది చాలా బాగుంది. దీంట్లో వాటర్ కానీ ప్రతి ఒక్కటి కనబడుతుంది. కానీ సఫిషియెంట్గా ఇందులో వచ్చేసి చూడండి. ఇప్పుడు నార్మల్గా అన్నిట్లల్లో టైమర్ ఫ్యాన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు. మెయిన్గా ఎక్స్పెషల్లీ ఏషియన్ అనే దాంట్లో చాలా బాగుంది. అది 2 టైమర్ ఫ్యాన్స్ ఉంటుంది. మన బ్రూడింగ్ అప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చుకోవచ్చు, ఎంత ఆఫ్ చేసుకోవాలో అంత ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో మాత్రము సర్క్యులర్ ఫ్యాన్స్ అనేవి ఏం లేదు. కాకపోతే దీంట్లో వచ్చేసి ఇది ఒకటే ఉంది. ఇది వెంటిలేషన్ ఫ్యాన్ అనేది చిన్న ఫ్యాన్ ఒకటి ఇచ్చారు, అదే దీంట్లో ఉంది. నెక్స్ట్ ఇది అదే చిన్నది. మనం ఎంత సెకండ్స్ అంటే 300 సెకండ్స్కి ఎంత సెకండ్ పెట్టుకోవాలి. ఇది కూడా చాలా బాగుంది, నేను కాదంటలేను. కానీ అందులో 2 ఫ్యాన్లు ఉన్నాయి, దీంట్లో ఒకటే ఫ్యాన్. ఇప్పుడు ఒక ఫ్యాన్ తోటి ఎంత సక్సెస్ అవుతుంది, అదే కదా. ఇప్పుడు మనం చుట్టూ కవర్ చేసుకుంటాము, పడదలతో చుట్టూ కవర్ చేసుకుంటాము. అప్పుడు మనకు దీనికి అంత అవకాశం ఉండదు. కాబట్టి ఇదేనండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్గా ఏంటంటే హోపర్గా సరిగ్గా ఫిట్టింగ్ అనేది ఖచ్చితంగా చేయట్లేదు. పైగా ఫార్మర్కి ఈ కంపెనీ వచ్చేసి ఫార్మర్కి మంచిగా సజెస్ట్ చేసి ఇలా కాదు ఇలా చేయండి అంటే ఖచ్చితంగా చేస్తారు. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అయితే సరిగ్గా లేదు. ఫార్మర్స్కి సరిగ్గా ఇంటిమేషన్ ఇవ్వలేదు, అంటే ప్రాపర్గా ప్లానింగ్ ఇవ్వలేదని నాకైతే బాగా అర్థమైపోయింది. దీంట్లో మెడికేటర్ నేను తీపిచ్చేసాను. నార్మల్గా మన షెడ్లలో ట్యాంకులు ఎట్లా పెడతామో అట్లా పెట్టించాను. ఒకటి మెడిసిన్ ట్యాంక్, ఒకటేమో 1000 లీటర్స్ ప్లెయిన్ వాటర్ అంటే శానిటైజర్ వాటర్ పెట్టేట్టుగా ప్లాన్ చేశాను. ఇదండి బిగ్ డచ్ మ్యాన్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ ఫీడర్స్ ప్యాన్ అనేది ఖచ్చితంగా ఇందులో చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఇది మరీ 10-12 డేస్ అంటే మరీ ఎక్కువ కదా. ఇప్పుడు 15th డేకే సెకండ్ వీక్ బాడీ వెయిట్ వేస్తాము, అప్పటికి ఫీడ్ ఇంటేక్ అనేది జరగదు కదా. అట్లాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బర్డ్ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను. ఇందులో ఎక్కడ పోతుంది ఏంది నెక్స్ట్ అనేది ఖచ్చితంగా మీకు వీడియో తీస్తాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి.